నమస్కారం. మన హిందూ ధర్మంలో 33 కోట్ల దేవతలున్నారని తరచుగా వింటూ ఉంటాం. విమర్శించేవారు అంతమంది దేవుళ్ళు ఎక్కడ పడతారని ప్రశ్నిస్తుంటారు. భక్తులు కూడా ఇది సంఖ్య అని నమ్ముతుంటారు. కాని నిజానికి వేదాలలో చెప్పబడిన 33 కోటి దేవతలు అంటే ఇది ఒక భాషాపరమైన అపార్థం మాత్రమే. ఆ అసలు నిజమేంటో తెలుసుకుందాం. సంస్కృత భాషలో కోటి అనే పదానికి 2 అర్థాలున్నాయి. ఒకటి సంఖ్య, రెండవది రకము లేదా శ్రేణి. వేదాలలో 33 కోటి దేవతాహ అని అన్నప్పుడు దానికి అర్థం 33 రకాల దేవతలు అని. మన సృష్టిని నడిపించే 33 శక్తుల గురించి మన ప్రాచీన గ్రంథాలు వివరించాయి. ఆ 33 దేవతలెవరో ఇప్పుడు చూద్దాం. 8 వసువులు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. 11 రుద్రులు: మన శరీరంలోని 10 ప్రాణశక్తులు మరియు ఒక ఆత్మ. 12 ఆదిత్యులు: సంవత్సరంలోని 12 నెలలు. 2 అశ్వినీ దేవతలు: వైద్యానికి ప్రతీకలు. మొత్తం కలిపితే 33. వీటిని 33 కోటి దేవతలు అని పిలుస్తారు. ఈ 33 దేవతలు ప్రకృతిలోని వివిధ శక్తులకు ప్రతీకలు. వీరందరూ ఆ ఒక్క పరమాత్మ బ్రహ్మం యొక్క వివిధ రూపాలే. అంటే మనం ప్రకృతిని ఆరాధించినా, విగ్రహాన్ని ఆరాధించినా అంతిమంగా మనం ఆ ఒక్క శక్తిని మాత్రమే పూజిస్తున్నాం. 33 కోట్లు అనగానే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు. మన ధర్మం ప్రకృతిని గౌరవించమని చెబుతుంది. ప్రతి శక్తిలోనూ దైవత్వాన్ని చూడమని గుర్తుచేస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకోవడం వల్ల మన ధర్మం పట్ల మనకు మరింత గౌరవం పెరుగుతుంది. హిందూ ధర్మం ఎంత వైజ్ఞానికమైనదో చూసారా? ఈ విషయం మీకు ముందే తెలుసా? కామెంట్ చెయ్యండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన మరియు వాస్తవమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకాః సమస్తాః సుఖినో భవంతు.